24 వచనాలు చూసినట్లయితే, అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టించుతున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ఎవరంటేనా? నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమైనా యేసునిలో ఉన్నా, నేనేమైనా యేసునిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? నమ్మకమైన దేవుడు. వాగ్దానం చేశాడంటే తప్పేవాడు కాదు. ఆయన ఏదైతే నీతో వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానం అంటాడో నెరవేరుస్తానంటున్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ సంతానానికి కానాను దేశాన్ని ఇస్తానన్నాడు. అబ్రహాముతో వాగ్దానం చేసి ఆ వాగ్దాన ప్రకారము ఆ వాగ్దానపు భూమిలోనికి అబ్రహాము సంతానాన్ని నడిపించాడు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. చూడండి, చదువుదాము 23వ వచనము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయనకు వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నదట. ఇప్పుడు మనము ఏ సంవత్సరంలో ఉన్నాము? నూతన సంవత్సరము. 2025 సంవత్సరం అంతా కూడా ముగించబడింది. ఇప్పుడు 2026 సంవత్సరంలో మనము ప్రవేశించాము. ఈ 2026 సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఈ రీతిగా కుటుంబము సమీపముగా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు వాత్సల్యత చూపించాడు. హల్లెలూయా. మనకంటే చాలా గొప్పవారు ఈ సంవత్సరాలు చూడలేని వారు ఉన్నారు. కానీ ఆ దేవుడు మనల్ని ప్రేమించి 2026 సంవత్సరాలు మనకి ఇచ్చాడు. ఎంత ప్రేమ ఉంటే మన ఎడల ఆయన ఈ సంవత్సరం ఇచ్చాడంటే, ఎంతో మంది యవనస్తులు, చిన్నపిల్లలు ఈ సంవత్సరంలో ప్రవేశించలేకపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు. కానీ దేవుడు తన నూతనమైన వాత్సల్యత మన ఎడల పుట్టి ఉన్నది కాబట్టి మనకు 2026 సంవత్సరం దేవుడు బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన బహుమానముగా ఇచ్చాడు. అయితే ఈ 2026 సంవత్సరంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసండి? నీ జీవితంలో నిన్ను సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపాలని కోరుకుంటున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎలాగో తెలుసా? సమస్త జనుల కంటే కూడా నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. నిన్నంట ఎంతగా దీవిస్తాడో తెలుసా? ఎంతగా దీవించాలని కోరుకుంటున్నాడు తెలుసా? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనము చదువుతారా? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనములో ఆయన చక్కగా మాట్లాడి వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరితో వాగ్దానం చేస్తున్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 14వ వచనము, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. చప్పట్లు కొట్టి దేవుళ్ళను కనపరుచున్నాము. ఈ సంవత్సరము దేవుడు నీ జీవితంలో నీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించు దేవా, నీవే ప్రభువా. ఆశీర్వదించు దేవా.
అనుదినము నీ కృపయే అనుక్షణము నీకే పాత్రులను ఆశీర్వదించుము దేవా. ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్పాడు ఇప్పుడు? సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మరి నిన్ను ఆయన ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? ఇది తెలియాలిగా. ఆశీర్వాదాలు ఊరికిన వస్తాయా? డబ్బులు ఊరికిన వస్తాయా? డబ్బులు ఊరికిన వస్తాయండి. ఉద్యోగం అన్నా చేయాలి, కష్టపడి వ్యవసాయం అన్నా చేయాలి, వ్యాపారం అన్నా చేయాలి, పనైనా చేయాలి, అప్పుడు వస్తాయి. మరి ఆశీర్వాదం కూడా ఊరికి వస్తుందా? మరి ఏం ఇస్తే వస్తుంది? ఏం చేస్తే వస్తుంది? చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. నీకు ఆశీర్వాదం రావాలంటే, ఈ సంవత్సరం అంతా కూడా నీవు దీవించబడాలంటే నువ్వేం చేయాలో దేవుడు ఈ రోజు నీకు చెప్పబోతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుందాము. మీలో పులిపిండి లేని వారు కనుక, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అర్థమవుతుందా? మీరు పులిపిండి లేని వారు కనుక. ఏ పిండి? పులిసిన పిండి. మంచి పిండిలో కొంచెం పడిన పిండంతా కూడా పాడైపోతుంది. అలాగే అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘముకు చక్కగా బోధిస్తూ ఉన్నారు. వారితో చెప్తున్న మాట, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై. నీవు క్రొత్తగా కనబడాలి అంటే, నూతనముగా కనబడాలంటే ఆ పాతది తీసేయాలి. పాతది గిన్నెలోనే ఉంచి క్రొత్తది తీసుకెళ్ళి అందులో వేసామనుకోండి, క్రొత్తది ఏమైపోద్ది? పులిసిపోద్దా? పాడైపోద్దా? మరి నువ్వు పాత పిండిలో కొత్త పిండి వేసావు కదా, మరి ఎలా ఉంటుంది? అది పాడైపోద్ది. మరి పాత పిండి తీసివేసి ఈ క్రొత్త ముద్దను అందులో పెట్టారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది తల్లి? చెప్పండి. క్రొత్తగా ఉంటుంది, నూతనముగా ఉంటుంది. ఇప్పుడు తీసివేయాల్సింది ఏంటో తెలుసా? పాత పిండి తీసివేయాలి, పులిసిన పిండి తీసివేయాలి, పాత రోత బ్రతుకుని విడిచిపెట్టాలి. సమస్త జన్మల కంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే పాత రోత బ్రతుకుని తీసివేయాలి. నీ హృదయములో పులిపిండి ఉండకూడదు, నీ హృదయములో పాడైపోయినది ఉండకూడదు, నీ మనసులో పాడైపోయినది ఉండకూడదు, నీ ఆలోచనలో పాడైపోయింది ఉండకూడదు, నీ తలంపులో పాడైపోయినది ఉండకూడదు. మరి ఏముండాలి? నూతన స్వభావము కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు నూతనముగా మార్చబడాలి. నువ్వు నూతనముగా మార్చబడినప్పుడు గొప్ప సంతోషమును అనుభవిస్తావు, గొప్ప ఆనందమును అనుభవిస్తావు. సమస్త జనుల కంటే నీవు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఆశీర్వదించబడాలి అంటే, ఏం తీసేయాలంట? పులిసిన పిండిని తీసి పారవేయండి. ఇంతే కాక క్రీస్తు అన్న మన పాస్కా పశువు వధింపబడిన. నీ కొరకు ఎవరు వధింపబడ్డారు? యేసు క్రీస్తు నీ కొరకు వధించబడ్డాడు. ఆయన పాస్కా పశువుగా వధించబడ్డాడు. ఆ రక్తంలో నువ్వు కడగబడాలి, శుద్ధి చేయబడాలి. పాతవి గతించను, సమస్తము క్రీస్తులో నూతన పరచబడును, పాతవి గతించును గనుక. 8వ వచనం కూడా చదవండి. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు
దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యములను పులియని రొట్టెతో పండుగ చేసుకోండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేసుకుందాం? పండుగ చేసుకుందామండి. క్రొత్త పండుగ, నూతన సంవత్సరం అనే కొత్త పండుగ మనము జరుపుకుంటున్నాము. ఈ క్రొత్త పండుగ, ఈ నూతన సంవత్సరము నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారాలంటే కనుక పాతదైన పులిపిండితోనైనను, పులిపిండి అంటే దుర్మార్గత నీలో ఉండకూడదంట, దుష్టత్వము నీలో ఉండకూడదంట, పాపములో నువ్వు ఉండకూడదు. నీ హృదయము ఇప్పుడు ఏం చేయబడాలంటే బాగు చేయబడాలి, కడగబడాలి. హృదయములో ఏమీ లేకుండా నువ్వు తీసివేసినప్పుడు అప్పుడు క్రొత్త ముద్దగా మారుతావో, నూతన పరచబడతావో, క్రీస్తు రక్తములో కడగబడతావో, అప్పుడు నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త జీవితము కావాలంటే ఏం చేయాలంటే పాత రోత బ్రతుకు తీసివేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము చదివి సహాయం చేయి. నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు. దేవునికి స్తోత్రములు. ఏం మర్చిపోవాలి? వెనుకున్నవి మరిచి. వెనుకున్నవి పాతవన్నీ కూడా మర్చిపోవాలి. గత కాలంలో నువ్వు ఎలా జీవించావో ఈ సంవత్సరం అలా జీవించడానికి వీలు లేదు. ఈరోజు దేవుడు నీతో ఒక మాట చెప్పాడు, నీకు వాగ్దానం చేశాడేమని? మాట్లాడరే, సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఎలాగా? ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడాలంటే ఇప్పుడు ముందున్న వాటి కొరకే పరిగెత్తాలి. వెనుకున్న వాటిని ఏం చేయాలన్నా 2025వ సంవత్సరములో నీలో ఏదైనా దుష్టత్వం ఉన్నదేమో, దుర్మార్గత ఉన్నదేమో, పాపం ఉన్నదేమో, అసూయ ఉన్నదేమో, ద్వేషం ఉన్నదేమో, రకరకాల కలిగినటువంటి సమస్త పాపముతో కూడినది ఏదైనా ఉన్నదేమో దాన్ని నువ్వేం చేయాలి అంటే ఈ నూతన సంవత్సరములో విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? నూతన సృష్టిగా మారాలి. హల్లెలూయా. క్రొత్తగా మారాలి. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని మందిరానికి వచ్చిన మనము మన జీవితంలో క్రొత్తదనం కనపడాలి. నిన్ను పోలి ఎవరు లేరు నా యేసయ్యా, నీలాంటి దైవం లేదు నా యేసయ్యా, నీతో. ఇప్పుడు నీవు ఎవరిని పోలి ఉండాలంటే దేవుణ్ణి పోలి కనపడాలి నూతన సంవత్సరంలో. హల్లెలూయా. ఎవరిని పోలి ఉండాలి? మాట్లాడేటండి. యేసయ్యను పోలి కనపడాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరండి. ఇప్పుడు నీవు ఎలా మారాలని దేవుడు కోరుకుంటాడంటే నూతన పరచబడాలి. హల్లెలూయా. లోక సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. సరే, మార్కు సువార్త 8:30 చూడండి. మార్కు సువార్త 8:30 త్వరగా చదవాలి మీరు. ఇప్పుడు వెనుక ఉన్నది ఎవరో? వెనుకున్నది మరవమన్నాడు కదా. వెనుకున్నది మర్చిపోమన్నాడా, పట్టుకోమన్నాడా? జరిగిపోయిన దాన్ని తలుసుకుంటూ బాధపడాలా, వదిలిపెట్టాలా? 100 రూపాయలు జేబు నుంచి జారి పడిపోయినాయండి. నా 100 పోయినాయో, నా 100 పోయినాయో, నా 100 పోయినాయో, నా 100 పోయినాయో. నువ్వు తెల్లవారు నా 100 పోయి, నా 100 పోయి అంటే ఎవరు తీసుకొచ్చారు? దాన్ని ఏం చేయాలంటే అనుకున్నది విడిచిపెట్టేయాలి, పాతది విడిచిపెట్టేయాలి. ఇప్పుడు నువ్వు నూతనముగా మార్చబడాలి, నూతనముగా మార్చబడాలి. క్రీస్తులో నూతన సృష్టిగా మారాలి. నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది. మారిన మనసు
ఫలిత ఉంటుంది. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే మారామంటూ మసకలు పడతారు. ఆ మసకలు సాగకపోతే సదిగలు పడతారు. మారామంటూ మసకలు పడతారు. ఆ మసకలు సాగకపోతే సదిగలు పడతారు. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు. హల్లెలూయా. సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే నువ్వు మారాలి. నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ తలంపులు మారాలి, నీ క్రియలు మారాలి. పాత రోగాలన్నీ కూడా విడిచేయాలన్నా నీ హృదయములో క్రీస్తు ప్రేమతో నింపబడాలి. నీ హృదయము దేవుని ప్రేమతో నింపబడాలి. నీ జీవితంలో నూతన సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఇచ్చిన దేవుని ప్రేమతో నువ్వు నింపబడాలి. నేను మనమందరం కూడా సజీవులుగా ఉన్నామంటే సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన యాగము మనం బ్రతికిస్తుంది, మనం నడిపిస్తుంది, మనం స్థిరపరుస్తుంది. కావున మనం దేవుని కొరకు దేవుని స్వరూపములోనికి మార్చబడాలి. హల్లెలూయా. మార్కు సువార్త 20వ అధ్యాయము 33వ వచనములో మనం చూసినట్లయితే అందుకు ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము. చూడండి, వెనక ఏముంటది అంటే సాతాను ఉంటుంది. వెనక వాళ్ళు ఏముంటది? మరి నువ్వు అస్తమానం వెనక్కి తిరిగి చూసావు అనుకో ఏం కనపడుతుంది? సాతాను ఏం చేస్తాడు? నీ ముక్కుకో నీ మూతుకో కాలం ఏం చేస్తాడంటే లాగుతా ఉంటాడు. సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఎర చూపిస్తాడు, భ్రమపరుస్తాడు, అలా ఇలా లాగా. ఇప్పుడు వెనకను ఉన్నది ఎవరై అంటే సాతానుడు. మనం ఎటు తిరగకూడదు? వెనుకకు తిరగకూడదు. మనం ఎటు సాగాలి? నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, యేసుతో నడిచేదా, అవును సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. సాగాల్సింది ఎవరితో? యేసులో నువ్వు సాగాలి, యేసులో నువ్వు జీవించాలి. అప్పుడు వెనుకున్నవి మనం ఏం చేయాలంటే మరసి పోవాలి, విడిచిపెట్టాలి. వెనకమాల నెంబర్ 1 ఏమున్నదంట? సాతాను ఉన్నాడు. వెనక్కి తిరిగితే వాడు లాక్కుపోతాడు. ఆత్మీయ జీవితంలో నువ్వు వెనక్కి తిరగకూడదు. ఆత్మీయ స్థితిలో నువ్వు భరించాలి, ఆత్మీయ స్థితిలో నువ్వు అభివృద్ధి చెందాలి, ఆత్మీయ స్థితిలో నువ్వు వర్ధిల్లాలంటే వెనక తిరిగి చూడకూడదు. ఏమండి, లోతు భార్యను వెనక తిరిగి చూడొద్దని చెప్పాడు. సొదొమ కుమార మహాపట్నంలో నుండి తన కుటుంబాన్ని దేవుడు బయట తీసుకొస్తుంటే అది పాపంతో నింపబడింది. అక్కడ అపవాది ఉన్నాడు, సాతాను ఉన్నాడు. మీరందరూ ఉండడానికి వీల్లేదు, రండి అని దేవుడు తీసుకొస్తే వెనక తిరగొద్దని చెప్తే, అమ్మో వెనక్కి తిరగకపోతే ఎలాగని ఆవిడ ఏం చేసింది అంటే వెనక్కి తిరిగిందంతే. ఎలా తిరిగిందో అలాగే తీసుకుపోయింది. ఇప్పటికి కూడా లోతు భార్య ఉప్పు స్తంభమై నిలబడినటువంటి చరిత్ర ఉంది.
వెనక్కి తిరగటం వలన ప్రమాదం. ఆత్మీయ జీవితం పాడైపోతే, నాశనం అయిపోతే. వెనక మనం ఉండేవాడో తెలుసా? అపవాది. సంతోషంగా ఉండనివ్వడం, సమాధానంగా ఉండనివ్వడం. నువ్వు సాగిపోవాలి. దేవుడు చూస్తూ నువ్వు సాగిపోవాలి. ఆయన వైపు చూస్తూ నువ్వు సాగిపోవాలి. పైనున్న వాటినే వెతకాలి. హల్లెలూయా. పైనున్న దానినే వెతకాలని ఒక పాస్టర్ గారు కొబ్బరి తోటలో మీటింగ్ పెట్టారంట. జాగ్రత్తగా వినండి. కొబ్బరి తోటలో మీటింగ్ పెట్టి ఆ రాత్రి పైనున్న వాటిని వెతకండి, కిందన్న వాటిని విడిచిపెట్టండి అని చెప్పాడంట. తెల్లారేపాటికి కొబ్బరి చెట్లకి ఒక కొబ్బరికాయ లేదంట. కొబ్బరి చెట్లకి ఒక కొబ్బరికాయ ఉండేదంట. తోట యజమానుడు వచ్చి ఈ పాస్టర్ గారిని పిలిచాడంట. నేను అడిగాము మీటింగ్ పెట్టుకుంటానని, పెట్టుకోమన్నాను. నేను నిన్ను మీటింగ్ పెట్టుకోమన్నప్పుడు నా చెట్టు నిండా కొబ్బరికాయలు ఉండే, తెల్లారేవాడికి నా కొబ్బరికాయలు ఏమైంది అని అడిగితే పాస్టర్ గారు ఏం చెప్తాడు? చెట్టుని ఒక్క కాయ లేదంట. పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, పైనున్న వాటినే వెతకండి, పర సంబంధమైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటిని ఆశించమాకండి, వాటికి లోపడమాకండి, అవి భద్రం చేస్తామని ఆయన వాక్యం చెప్తే, పైన ఎవరయ్యంటే పరమ తండ్రి అయిన యేసుక్రీస్తున్నాడు, ఆయన వెతకండి, ఆయన చూడండి ఏం చెప్తే వీళ్ళు కొబ్బరి చెట్లు ఎతికారు. కొబ్బరి చెట్లు ఎతికి కొబ్బరికాయ మొత్తం పోడి వేసేసారు. యజమానుడు వచ్చాడు, బోహల యా ఏంటి ఆయన నాకు ఫోటో పెట్టుకుంటామని నీకు స్థలం ఇస్తే నా కొబ్బరికాయ మొత్తం ఖాళీ అయిపోయింది. అయ్యా రాత్రి నేను చెప్పింది కొబ్బరికాయలు పోయమని చెప్పలేదు, యేసు ప్రభుని ఎతకమని చెప్పి. ఆయన పరలోకంలో ఉన్నాడు, పర సంబంధమైన వాడు, ఆయన వెతకండి, పరలోకం వచ్చి మీకు దొరికిందని చెప్పాను. వీళ్ళు కొబ్బరికాయలు ఎత్తుతారని నాకు తెలియదు అయ్యా. అంటే అక్కడ ఏమి లేదు అంటే మారు మనసు లేదు, వాక్యానుసారమైన జీవితం లేదు, దేవునికి లోబడినటువంటి యోగ్యత లేదు. ఆత్మాభిమానాన్ని చంపుకొని వారు దేవుని మర్చిపోయి ఏమి వెతుకుతున్నారా అంటే లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నారు. వెతకాల్సింది పర సంబంధమైనది. హల్లెలూయా. నెంబర్ 1 వెనకమాల ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. వాడు ఏం చేస్తాడు? లాక్కుపోతాడు. రెండవది కూడా చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 40వ వచనము. వెనకమాల ఎవరున్నారా అంటే శత్రువులు ఉన్నారు. వెనకమాల ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. వెనక్కి మనం తిరగకూడదు. చదవండి 14వ అధ్యాయం 14:10 నిర్గమాకాండము 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి. చాలండి. ఇప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ బానిసత్వంలో, ఆ ఇనుపు కొలిమిలో ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం తీసుకెళ్తుంటే ఎదురుగా ఎర్ర సముద్రం వస్తే ఆ ఎర్ర సముద్రము అది దేవుడు మోషేతో మాట్లాడితే మోషే దాన్ని గతించాడు, అది పాయలైపోయింది. దానిలో వెళ్ళమని నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒక్కసారి వెనక తిరిగారు. వెనకమాల ఎవరు వస్తున్నారంట? ఐగుప్తు దేశం నుండి శత్రువులు వస్తున్నారు, ఫరో సైన్యం వస్తుంది, రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని వస్తుంటే వాళ్ళని చూసి భయపడిపోతున్నారు. వెనక్కి తిరగటం వల్లనే కదా భయం. వెనక్కి తిరగమాకు. వెనకమాల ఎవరున్నారంట? శత్రువులు ఉన్నారు. ఎదరెవరున్నారు? దేవుడున్నాడు. దేవుడి వైపు చూడు, యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా మరి ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, యేసు వైపు చూడు,
రానికి చేరు, ఈ రానికి చేరు. హల్లెలూయా, హల్లెలూయా. వెనక వాళ్ళ శత్రువులు ఉన్నారండి. ఆ శత్రువు వైపు చూడవలసిన అవసరము. బలవంతుడైన దేవుడు నీ ఎదురుగా ఉన్నాడు, నీతో ఉన్నాడు. వెనక్కి తిరిగి చూడు మాకు. అయితే జాగ్రత్తగా వినండి. ఈ సంవత్సరము నీవు సమస్త జనుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే నీ హృదయంలో ఉన్న పాపం తీసేయాలి, నీ ఆలోచనలు మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. పాతది నిన్ను పాడు చేసేది ఏది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. నిన్ను పాడు చేసేది ఏది కూడా నీలో ఉండడానికి, నీ ఇంటిలో ఉండడానికి, నీ ఒంటిలో ఉండడానికి వీల్లేదు. మరి ఏముండాలి? నిన్ను నూతన పరిచే యేసుక్రీస్తు ఉండాలి. నిన్ను నూతన సృష్టిగా మార్చుతున్నటువంటి యేసుక్రీస్తు ఉండాలి. ఈ సంవత్సరం దేవుడు అంటాడు, నూతనమైన వాత్సల్యత నాకు పుట్టుచున్నది. దేని కొరకు ఆయన నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది? నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నిన్ను బలపరచాలని. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాము. నేను ముగిస్తాను. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానములు. జాగ్రత్తగా వినండి. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. సమస్త జనుల కంటే, ఎక్కడ? భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించాలంటే ఆయన మాట వినాలి. అవునండి, ఆయన మాట వింటే నిన్నంట హెచ్చిస్తాడంట. దావీదు దేవుని మాట విన్నాడు కాబట్టి దావీదు మాట్లాడరే హెచ్చించాడు. సమస్త జనుల కంటే, ఇందాకేమన్నాడు? సమస్త జనము కంటే నిన్ను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. ఇక్కడ అంటాడు సమస్త జనముల కంటే నిన్ను బహుగా హెచ్చిస్తానంటున్నాడు. ఈ సంవత్సరము దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానములో నిన్ను ఆయన దీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు పేదరికంలో ఉండడానికి ఇష్టపడతలా, దరిద్రుడిగా ఉండడానికి ఇష్టపడతలా, నువ్వు ఆశీర్వదించబడాలి, అనేకులకు ఇచ్చేవారిగా మీరు మారాలి. నువ్వు అనేకులకు నీ గుప్పిళ్ళు పట్టుకొని ఇచ్చే వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేగాని అనేకుల దగ్గర చేతులు చాపే వ్యక్తిగా నిన్ను ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆయన మాటను వింటే ఇచ్చేస్తావు, ఆయనకు లోబడితే అనేకులకు దాన ధర్మాలు చేస్తావు. నీ దేవుడిని యెహోవా వాక్కును జాగ్రత్తగా పాటించాలి. హృదయము దేవునికి సమర్పణగా మారిపోవాలి. సమర్పణ చేయము నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అప్రామునడెను ప్రభువప్పుడు ఇసాకును ఆత్మనైమనెను. అప్రామునడెను ప్రభువప్పుడు ఇసాకుని ఆత్మనైమనెను. నీ బిడ్డలు సేవకు చేసేదవా, నీ బిడ్డలు సేవకు చేసేదవా, నీవు దేవునికి సమర్పణగా చేసినప్పుడు ఆయన నిన్ను బహుగా
హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ నీకు ఇస్తానంటున్నాడు. చదువుతారా దీవెనలో? మీకు దీవెనలు కావాలా వద్దా? ఈ సంవత్సరం కావాలా? దీవెనలు నాకు కావాలి, నా కుటుంబానికి కావాలన్న వారు ఒక్కసారి చేతులెత్తి దేవుడి స్తోత్రం చేయండి. మరొకసారి గట్టిగా చేయండి. హల్లెలూయా. దీవెనలు కావాలగా, ఆశీర్వాదాలు కావాలగా, సంతోషం కావాలగా, సమృద్ధి కావాలగా, చదువుతాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చును గాక. ఈ దీవెనలో, ఏ దీవెనలో? ఏమిస్తున్న దీవెనలన్నీ నీకు దిగి వచ్చును గాక. చదువుతాం. నీవు పట్టణంలో దీవింపబడుదువు. నువ్వు పట్టణంలో దీవించబడు. పట్టణంలోకి వెళ్తే పట్టణంలో దీవించబడతావు. పొలములో దీవింపబడు. పొలములో దీవించబడతావు. గర్భఫలము నీ భూఫలము. నీ గర్భఫలం దీవించబడుతుంది. నీ భూఫలం దీవించబడుతుంది. పశువుల మందలు. నీ పశువుల మంద దీవించబడుతుంది. దుక్కిటెద్దులు. నీ దుక్కిటెద్దులు దీవించబడుతుంది. గొర్రె మేకల మందలు. నీ గొర్రె మేక మందలన్నీ దీవించబడతాయి. నీ గంపయు పిండి నీ గంప పిండి పిసుకు తొట్టి, నీ కొట్టుల్లో ఉన్న ధాన్యము దీవించబడను గాక. ఈ సంవత్సరం అంతా మీరు బహుగా దీవించబడను గాక, ఆశీర్వదించబడను గాక, ధారించును గాక. అనేకులకు పట్టణాల్లో మీరు ఆశీర్వాదకరముగా మారును గాక. సమస్త జన్మల కంటే నిన్ను నేను అధికముగా ఆశీర్వదించుతున్నాను. తనలో వచ్చి కలుపుకోరండి. పులిపిండిని తీసివేస్తే దీవిస్తానన్నాము. పాత రాత జీవితాలు తీసేసి నూతన సృష్టిగా మారమని చెప్పారు ఆయన. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ నూతన క్రియలు కలిగి, నూతన స్వభావం కలిగి, నూతనమైన జీవితం కలిగి మిమ్మల్ని కనపరిచే వ్యక్తులుగా మార్చమని, దీవెనలతో ఆశీర్వాదం నింపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.